అమ్మో ఆరు ఫోటోని బాగీకి చూపించాలని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తూ ఉండగా ఇంతలో అమర్ అక్కడికి వచ్చి ఆ ఫోటోని లాగేసుకుంటాడు. దాంతో మనోహరి ఆరు ఇద్దరు కూడా అమ్మయ్య అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు. నేను అన్ని ఫోటోలు తీసేసుకున్నాను కదా, ఈ ఫోటో ఎక్కడి నుండి వచ్చిందని చెప్పి అమర్ అమ్మని అడుగుతూ ఉంటే, డాడ్ కొడైకెనాల్లో ఉన్నప్పుడు అమ్మ నాకు ఈ ఫోటో ఇచ్చింది, నేనే గుర్తుగా దాచుకున్నాను డాడ్ అని చెప్పి సారీ అని అంటూ ఉంటుంది. మీరు అమ్మ ఫోటో చూడకూడదని కాదు, అన్ని ఫోటోలు లాగేసుకుంది, చూస్తే మీరు బాధపడతారని తీసేసుకున్నానని చెప్పి ఆ ఫోటో తీసుకుని అమర్ లోపలికి వెళ్ళిపోతాడు. ఇక దాంతో బాగి ఇప్పుడు ఇన్ని రోజులు ఆరు అక్క ఫోటో చూడలేదంటే ఆయన ఏమనుకుంటారు, ఇప్పుడు ఆ ఫోటో గురించి నేను అడగలేను, మరి ఆరు అక్క ఫోటో ఎలా చూడాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. మరో పక్క అంజు తన గదిలో కూర్చొని నన్ను కిడ్నాప్ చేసింది రణవీర్ అంకులేమోనని నాకు అనుమానంగా ఉంది, కానీ ఈ విషయం ఎవరికి చెప్పాలి, మిస్ అమ్మకి చెప్తే ఆలోచించి డాడీకి చెప్తుందేమో అని చెప్పి ముందు అమ్మని పిలుస్తూ ఉంటుంది. అమ్మ వాళ్ళందరూ కూడా కింద ఆడుకుంటూ ఉంటారు. అప్పుడే మనోహరి అటువైపుగా వస్తుంది. ఏంటంజు అమ్మ వాళ్ళని పిలుస్తున్నావేంటి, అమ్మ వాళ్ళు కింద ఆడుకుంటున్నారు అని అంటూ ఉంటే మిస్ అమ్మ ఎక్కడుందని అంజు అడుగుతుంది. కిచెన్లో ఉంది. మిస్ అమ్మతో నీకేంటి పని, నాతో చెప్పని మనోహరి అంటూ ఉంటే, ఆంటీ నన్ను కిడ్నాప్ చేసింది రణవీర్ అంకులేమోనని నాకు అనుమానంగా ఉంది అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. అంకుల్కి నువ్వంటే ప్రాణం, అంకుల్ నిన్నెందుకు కిడ్నాప్ చేస్తారో అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. అందుకే ఈ విషయం మిస్ అమ్మకి చెప్పి నా డౌట్ క్లారిఫై చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పి అంజు అంటూ ఉంటే, మిస్ అమ్మకి రణవీర్ అంకుల్ అంటే ఇష్టం ఉండదు కాబట్టి రణవీర్ అంకుల్ గురించి నువ్వు ఇలా చెప్తే ఇంకెప్పుడు రణవీర్ అంకుల్ ఇంటికి రాకుండా చేస్తుంది, అందుకే మిస్ అమ్మకి చెప్పొద్దని మనోహరి అంటుంది. మరి నా డౌట్ ఎలా క్లారిఫై అవ్వాలి, రణవీర్ అంకుల్ ఇంటికి వచ్చినప్పుడు అడగనా అని చెప్పి అంజు అంటూ ఉంటే, అంకుల్ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు మాట్లాడడం కుదరదు కదా, ఇంట్లో అందరూ ఉంటారు కాబట్టి నువ్వే అంకుల్ దగ్గరికి వెళ్ళు అని చెప్పి మనోహరి సలహా ఇస్తుంది. కానీ డాడ్కి తెలియకుండానా అని చెప్పి అంజు అంటూ ఉంటే, ఏంటంజు నువ్వు ఎంత బ్రేవ్ గర్ల్వి, మీ డాడీకి తెలియకుండా నువ్వు ఇప్పటి వరకు ఏం పనులు చేయలేదా, ఎన్నోసార్లు నువ్వు స్కూల్ నుండి ఒక్కదానివే వచ్చావని ఆరు నాకు చెబుతూ ఉండేది అని చెప్పి మనోహరి అంటూ ఉంటే అంజు పొంగిపోతూ ఉంటుంది. మరి ఇంత బ్రేవ్ గర్ల్వి ఎందుకు అంతలా భయపడుతున్నావు, వెళ్ళు ఒంటరిగా అంకుల్తో మాట్లాడు అని చెప్పి రణవీర్ దగ్గరికి మనోహరి పంపిస్తూ, అంజు చేత ఈ విషయం ఎవరికి చెప్పనని నాకు ప్రామిస్ చేయి, నేను రణవీర్ అంకుల్ దగ్గరికి పంపించానని నువ్వెవరికి చెప్పొద్దంటూ ప్రామిస్ వేయించుకుంటుంది. తర్వాత అంజు అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అంజు రణవీర్ దగ్గరికి వెళ్తుంది కాబట్టి రణవీర్కి కిడ్నాప్ చేయడం ఈజీ అని చెప్పి మనోహరి వెంటనే రణవీర్కి ఫోన్ చేసి, అంజుని నీ దగ్గరికి పంపించాను, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, మాయ చేస్తావో ఎత్తుకుపోతావో అంజుని తీసుకెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటే, థ్యాంక్స్ మనోహరి, అంతా నేను చూసుకుంటానని చెప్పి రణవీర్ అంటాడు. ఇక ఇంతలో అక్కడికి చిత్ర వస్తుంది. అయితే నేను అంజుని కిడ్నాప్ చేసింది నీ మొగుడు అనమాట, అదే నీ మాజీ మొగుడు, ఎందుకు ఇదంతా చేసావు, అమర్ గురించి తెలిసి కూడా ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పి అంటూ ఉంటే, రణవీర్ ఆస్తి సొంతం చేసుకోవాలంటే అంజు తనకి కావాలి, ఆ ఆస్తి సొంతం చేసుకునే వరకు రణవీర్ నన్ను వదలడు, అందుకే అమర్ని నేను పెళ్లి చేసుకోవాలంటే రణవీర్ అడ్డు నాకు ఉండకూడదు, అందుకే నేను తనకి సాయం చేస్తున్నానని చెప్పి మనోహరి అంటుంది. ఈ విషయం అమర్కి చెప్పకుండా ఉండాలంటే నీకు ఎంత డబ్బు కావాలని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. నాకు డబ్బులేమీ అవసరం లేదు, మాట సాయం కావాలి, నిన్న నేను వినోద్ క్లోజ్గా ఉండడం అమర్ దృష్టిలో పడింది, రేపు మాపో మా పెళ్లి గురించి మాట్లాడచ్చు, అప్పుడు నువ్వు మాట సాయం చేయాలని చెప్పి చిత్ర అంటుంది. సరే అని చెప్పి మనోహరి అనడంతో థ్యాంక్ యూ అంటూ మనోహరిని చిత్ర హగ్ చేసుకుంటుంది. మరో పక్క అమర్ జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. రాతో చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తూ మే నెలలో రణవీర్ కూతుర్ని తన భార్య తీసుకుని వెళ్ళిపోయింది. మే నెలలోనే మేము కూడా అంజుని దత్తత తీసుకున్నాం, ఇద్దరు ఒకటి ఎందుకు అవ్వకూడదు అని చెప్పి అమర్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇంతలో బాగి అక్కడికి వస్తుంది. ఏంటండి దేని గురించి ఆలోచిస్తున్నారని చెప్పి అంటూ ఉంటే, ఏం లేదు అంజుని మేము దత్తత తీసుకుంది మేలోనే, రణవీర్ భార్య వెళ్ళిపోయింది కూడా మేలోనే, రెండు సింక్ అవుతున్నాయి, రణవీర్ కూతురు అంజు ఒకటి ఎందుకు అవ్వకూడదని చెప్పి అనుమానం కలుగుతుందని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. దాంతో బాగి ఈ విషయం రణవీర్ని డైరెక్ట్గా అడిగేస్తే ఎలా ఉంటుందని చెప్పి అంటూ ఉంటుంది. ఒకవేళ ఇద్దరు ఒకటి కాకపోతే రణవీర్ ఎప్పుడైనా అంజుకి ఈ విషయం చెప్తే అని అమర్ అంటూ ఉంటాడు. అప్పుడు అంజు బాధపడుతుంది. వద్దులేండి, మరైతే మనకి అంజు రణవీర్ కూతురా కాదా అన్న నిజం ఎలా తెలియాలి అని చెప్పి అంటూ ఉంటే, అందుకు రణవీర్ భార్య ఒక్కరే ఆప్షన్,
కానీ తను ఎలా ఉంటుందో ఎక్కడ ఉంటుందో ఎవరికి తెలియదు అని చెప్పి అమర్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఆరు కూడా కిచెన్లో ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇన్ని రోజులు అంజు రణవీర్ మనోహరిల కూతురని తెలిస్తే ఏమవుతుందో అని భయపడ్డాను, కానీ ఇప్పుడు ఆయనకి తెలిస్తేనే మంచిదని అనిపిస్తుంది. ఎలాగైనా అంజు రణవీర్ కూతురు అన్న విషయం ఆయనకి తెలియాలి. అప్పుడే ఆయన రణవీర్ని గట్టిగా నిలదీస్తారు. రణవీర్ తనని తాను తప్పించుకోవడం కోసం మనోహరి గురించి మొత్తం అన్ని నిజాలు చెప్పేస్తాడు. అప్పుడు ఆయన మనోహరి గురించి అన్ని నిజాలు తెలుసుకుంటారు. కానీ ఈ విషయాలు బయట పెట్టేది ఎలా అని చెప్పి ఆరు అమర్ వాళ్ళ వైపు చూసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అలా ఆలోచిస్తున్నప్పుడు తన చైన్ పట్టుకుని ఆరు ఆలోచిస్తూ ఉండగా తనకేదో ఆలోచన వస్తుంది. మరి అమర్కి నిజం తెలిసేలాగా చేయడానికి ఆరు ఏం చేయబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.